ప్రాతిపదికన కింద పడటం మీద లేవటం అనేది ఉండదు. కేసీఆర్ ను ఇవాళ ఎవరో నడుపుతున్నారు, ఎవరో చెప్తే వింటున్నాడు అనేది, లేదా నేను చెప్తేనే కేసీఆర్ వింటాడని ఎవరైనా భ్రమిస్తే అట్లా ఊహిస్తే తప్పే. ఆయన నడవడిక తెలిసిన వాళ్ళు, ఆయనతో రాజకీయంగా జట్టు కట్టిన వాళ్ళు, సంబంధాలు నేర్పిన వాళ్ళు ఎవరైనా కేసీఆర్ దేదలుచుకున్నట్టే చేస్తాడు. ఆయన చెప్పింది ఆయన మనసులో ఉన్నది మాత్రమే చేస్తాడు అనేటువంటి విషయం చాలా స్పష్టమైనటువంటిది. ఇంకా కవిత గారు ఉత్తరం రాస్తారనే దాని మీదనే ఇవాళ మీడియాలో అనేక రకాలుగా ఇవాళ ఇప్పుడు ఏ అంశము లేనట్టుగా ఇదే పెద్ద ప్రాధాన్యత కలిగిన అంశంగా మాట్లాడుతున్నారు. ఒక ఉత్తరం రాసే అవకాశం ఎవరికైనా ఉంటుంది, రాయవచ్చు, రాయకపోవచ్చు. ఆమె అంటున్నది ఎవరు బయట పెట్టాలన్నది దాని మీద అధిష్టానం చూసుకుంటుంది. దీనికి ఇతర పార్టీల వాళ్ళు మా పార్టీలకు వస్తారనో, లేకుంటే మా పార్టీకి ప్రతిపాదన ఇవాళ ఆంధ్రజ్యోతి మీదలో అనేక రకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. దాన్ని ఆమె ఇప్పటికప్పుడు ఖండిస్తూ ఉన్నది, లేదా పార్టీ శ్రేణులు దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. అంతే ఇప్పుడు ఈ గొడవ అనేది భిన్నాభిప్రాయాలు ఉండడం, అభిప్రాయ భేదాలు ఉండడం, అసంతృప్తి ఉండడము, ఇవన్నీ కూడా చాలా అత్యంత సహజమైన పరిణామాలు. ఇప్పుడు రేపటికి రేపు ఎన్నికలు జరిగేది లేదు, ఇవాళ ఈ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగేది లేదు. ఇప్పుడు గొడవలు ఏదైనా ప్రాధాన్యత విషయంలోనో లేకుంటే ఇంకేదైనా ఉంటే ఈమె రాసిన అని చెప్పింది. కేసీఆర్ గారిని నేరుగా అడిగితేనో లేకుంటే కేటీఆర్ నేరుగా అడిగితే విషయం బయటకు వస్తుంది. దీనికి రాజకీయ ప్రయోజనం కోసం ఆమె మందిని తెస్తా అన్నదాన్ని 6 తెస్తే మంత్రి పదవి ఇస్తానని వాళ్ళు రాసుకుంటూ వచ్చిండ్రు. లేదు ఆమె కాంగ్రెస్ ప్రతిపాదన పెట్టిండ్రు, మేము ఆమెను చేర్చుకోమని బట్ట కాల్చి మీదేసి నువ్వే దాన్ని తుడుచుకోమనే రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇది ఏదో ఒక సంచలనం కోసమో లేకుంటే వాళ్ళ ప్రతిష్టను ఇవాళ పెరుగుతున్నటువంటి బీఆర్ఎస్ల కొంత ప్రజల్లో సానుకూల వైఖరి వస్తున్నది అనేది నిర్వివాదాంశం. ఇవాళ ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తున్నది అన్న దాంట్లో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. మరోవైపు ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అనుసరిస్తున్నటువంటి విధానాలు, వాటి మీద కూడా వస్తున్నటువంటి వ్యతిరేకత, ఇవన్నిటి మీద ఒక ఫోకస్ చేయడానికి, దృష్టి మళ్లించడానికి మాత్రమే ఈ అంశాన్ని ఎత్తుకున్నట్టుగా కనబడుతున్నది తప్ప నిజానికి లోపల జరిగేది లేదు. దాంతో ఈ వ్యవహారంతో పెద్దగా వచ్చేటువంటి మార్పులు కూడా ఏమని మేము భావిస్తా ఉన్నాం. ఇదే విషయంపై ఒకసారి జితేందర్ గారి దగ్గరికి వెళ్దాం. జితేందర్ గారు